వెల్కమ్ టు అవర్ ఛానల్ పలికే బంగారమాయన. కార్తీక పురాణంలో 16వ అధ్యాయము దీపస్తంభ విశేషము అధ్యాయమునకు కొనసాగింపుగా 17వ అధ్యాయము తత్వోపదేశము వివరించబడుతుంది. ఓయి ధనలోభి, నీ ఆశ్చర్యము నాకు అవగతమైనది. కర్మ ప్రమేయము గాని కార్యాచరణ గాని లేని నీకు విముక్తి ఎలా కలిగింది అన్నదే నీ సంశయములోని ఆంతర్యము. జన్మ కర్మఫలము, కర్మల కారణంగా ఆత్మకు దేహం కలుగుతున్నది. ఆత్మ ధరించిన దేహం వల్ల కర్మ జరుగుతున్నది కనుక శరీరమే కర్మకు కారణమగుచున్నది. కానీ అహంకారముతో ఆత్మ ఈ శరీరమే అని వ్యవహరిస్తున్నది. ఓయి పునీత పుణ్యపురుష, నేను నాది అనబడు జీవాత్మయే అహంకారము. ఈ అహంకారముతోనే సర్వస్వం అన్న భావనను కలుగజేస్తున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపము. జనన మరణ క్షీణాభివృద్ధులు శరీరానికే గాని ఆత్మకు లేవు. కర్మకారకమగు శరీరము పంచభూతాత్మికము. రంగు రుచి వాసనలకు, ఆహార విహారాదులకు, అనుభవములకు, ఆవేదనలకు గురికాపడుతున్నది. వివేక విజ్ఞాన వ్యామోహములు కారణంగా పాపపుణ్యాలు సంప్రాప్తమవుతున్నవి. వీటి ఫలితాలను జీవుడు అనుభవించవలసిన వాడవుతున్నాడు. కర్మ నిశ్శేషమే ముక్తి. ముక్తికి కారకాలే పుణ్యవ్రతాలు. అంతఃకారణానికి దాని పరిధికి సాక్షివై చైతన్య స్వరూపివై పరమాత్మునని భావించి శరీరం ఘటం వలె లోపభూయిష్టమై ఉంటుంది. కాబట్టి శరీరాలు పరమాత్ముని నిశ్చల రూపాలు కాలేవు. శరీరం ఆత్మ కాదు. ఆత్మ పంచభూతాత్మిక శరీరం కాదు. ఈ శరీరంలోని ఇంద్రియాలు నీవి కావు. వ్యామోహాలకు లోనయ్యే ఇంద్రియాలు హానిని చేసే లక్షణాలు కలవి. వాటి కారణంగా నీకు పరమాత్మ కాగల స్వాతంత్ర్యం లేదు. బుద్ధిని దిక్కును పయనింపజేసే ప్రత్యేగాత్మ అని నిర్ధారించుకో. యావత్తు సన్నిధానం కారణంగా దేహేంద్రియాలు జడత్వము. ప్రాణమున్న జననము లేని ఆత్మయని తెలుస్తుందో ఆ పరమాత్మ నీవు అని నిశ్చయించుకో. జాగృతి, స్వప్న, సుషుప్త అవస్థలయందు పదార్థాలు లయమైనప్పుడు వికారరహితుడై సాక్షీభూతుడై చూసేవాడెవడో వాడే నీవని భావించు. దీపం వేరు వెలుగు వేరు అని తోచినట్టే దేహం వేరు దేహంలో ప్రకాశించే ఆత్మ వేరు అని గ్రహించు. ఆత్మస్వరూపుడైనట్టి పరమాత్మను ధ్యానించు. సత్యాసత్యాలు ప్రియాప్రియములందు ఇష్టుడైన సర్వసాక్షియే నిత్యమని నిశ్చయించుకో. ఇంద్రియాలు, మనస్సు, ప్రాణం, అహంకారం, దేహం వీటన్నిటికంటే అతీతంగా 6 వికారాలు లేకుండా ఉండేవాడే పరమాత్మ. అజ్ఞానాంధకారం లేనిదే, చెరగనిది, నిర్మలమైనది, సుఖజ్ఞానం కలిగినది, సుఖానికి ఆనందానికి అతీతమైనది, పరిపూర్ణమైనది, శాశ్వతమైనది అగు స్వరూపమే పరమాత్మ. సర్వజ్ఞత, సర్వేశ్వత్వం, శక్తిత్వం వేదాలలో ఎవరికైతే వర్తించి చెప్పబడిందో అట్టి పరమాత్మనే అనుసరించి ఆచరించు. ఏ వస్తు జ్ఞానం వలన పరిపూర్ణ జ్ఞానం కలుగుతుందని వేదాలు ప్రవచిస్తున్నాయో అదే పరబ్రహ్మమని, కర్మఫలదాయకమని, జీవులన్నింటికీ కారకమని వేదాలు ఘోషిస్తున్నాయి. పరమాత్మని గూర్చిన వాక్యార్థాలు అర్థమయ్యే వరకు శమదమాది గుణాలతో వినడం, అర్థం చేసుకోవడం ప్రయత్నించాలి. ఆత్మజ్ఞానం కొరకు మంచి కర్మలు చేయాలి. పొందిన ఉపదేశాలకు తగ్గట్టుగా యథావిధిగా కర్మలను ఆచరించిన కర్మల వల్ల జన్మ తరిస్తుంది. స్వయం సిద్ధాలైన అప్రయత్నాలైన నీ కర్మఫలాలు బంధాల వలన తొలి మోక్షసిద్ధి కలుగుతుంది. తత్వోపదేశం అధ్యాయంతో కార్తీక పురాణం 17వ రోజు పారాయణ భాగం సమాప్తమైనది. ఈ 17వ అధ్యాయము తత్వోపదేశము అర్థం కావడానికి కొంచెం క్లిష్టంగానే ఉంటుంది. 1కి 2 సార్లు స్కిప్ చేయకుండా వినండి. తత్వం బోధపడుతుంది. నమస్తే.